తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల చుట్టూ రాజకీయం ముదురుతోంది. ఎక్స్ వేదికగా సవాళ్లు ప్రతి సవాళ్లతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా అర్బన్ ఏరియాలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన కంటే ఎక్కువ ఇళ్లు నిర్మించి చూపిస్తామంటూ మంత్రి పొంగులేటి సవాల్ విసిరారు. ఒకవేళ ఇళ్లు నిర్మించి చూపించకపోతే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనునంటూ స్పష్టం చేసిన మంత్రి, ఒకవేళ ఇళ్లు నిర్మిస్తే కేటీఆర్ ఎన్నికల పోటీకి దూరంగా ఉంటారా అంటూ సరికొత్త ఛాలెంజ్ విసిరారు. దీనికి సంబంధించి మంత్రి పొంగులేటి బైట్స్ అసలు ఒకసారి ఏం మాట్లాడారో ఆయన చూద్దాం. ఒకటే చెప్పదలుచుకున్న వారికి, ఇంకా ఈ ప్రభుత్వం ఎన్నికల లోపు 2.5 సంవత్సరాలు ఉంది. మీరేవైతే హైదరాబాద్ లో 2 BHK కట్టాము అని చెప్పుకుంటున్నారో, మీరు కట్టిన దానికంటే ఎట్లా రూరల్లో మీరు కట్టిందేమీ లేదు. ఈ అర్బన్ ప్రాంతంలో మీరు కట్టామని చెబుతున్న ప్రాంతం ఏదైతే ఉందో, మీరు కట్టిన దానికంటే ఈ ప్రభుత్వం ఎక్కువ కడితేనే, ఎక్కువ కట్టిందని ప్రజలు హర్షిస్తేనే మళ్లీ ఎన్నికల్లో శాసనసభ్యుడిగా నేను పోటీ చేస్తా. ఒకవేళ నేను ఎక్కువ కట్టినట్టు రుజువు అయిన తర్వాత శాసనసభ్యుడిగా నువ్వు పోటీ చేయకుండా ఆగగలుగుతావా అని ఈ వేదిక మీద నుంచి వారికి సవాల్ విసురుతున్నాను. డ్రామాలరావు గారు ఉంటారు కదా, డ్రామాలరావు గారికి ఈ వేదిక మీద నుంచి వారికి సవాల్ విసురుతున్నాను. ఆ శాఖ మంత్రిగా ఒకటే చెప్పదలుచుకున్న వారికి. అయితే వివాదానికి పునాది ఏడాది క్రితమే పడింది. రాష్ట్రంలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించిన తర్వాతే ప్రజలను ఓట్లు అడుగుతామంటూ నకిరేకల్ సభలో మంత్రి పొంగులేటి నాడు శపథం చేశారు. ఆ పేపర్ క్లిప్ ను జత చేస్తూ ఇప్పుడు కేటీఆర్ ప్రతి సవాల్ విసిరారు. కేవలం మైకుల ముందు శపథాలు చేయడం కాదు, చేతనైతే ఆ 20 లక్షల ఇళ్లు కట్టి చూపించాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు. అసలు హైదరాబాద్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎన్ని ఇళ్లు కట్టారు, మూసి హైడ్రా పేరుతో ఎన్ని పేదల ఇళ్లు కూల్చారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఇక కేటీఆర్ చేసిన ట్వీట్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. మా ప్రభుత్వానికి ఇందిరమ్మ ఇళ్లే రెఫరెండం అని, ఈ సవాల్ స్వీకరించే పౌరుషం కేటీఆర్ కి ఉందా అంటూ నిలదీశారు. ఢిల్లీలో కేసుల మాఫీ కోసం కాషాయ నేతల కాళ్లు పట్టుకున్న మీకు అసలు పౌరుషం గురించి మాట్లాడే అర్హతే లేదు అనంటూ మంత్రి తీవ్రంగా ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ బీజేపీ అంతర్గత బంధంపై గతంలో ప్రధాని మోదీ, కవిత మాట్లాడిన పాత వీడియోలను కూడా ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి తన ట్వీట్ కు ట్యాగ్ చేశారు. तारीख चेक कर ले मीडिया वाले, वो दिल्ली मुझे मिलने आए, बहुत बढ़िया मुझे शाल उड़ाई, बहुत मुझे आदर किया और इतना प्यार दिखाया ये केसीआर के कैरेक्टर में नहीं है। और फिर मुझे कहने लगे कि आपके नेतृत्व में देश प्रगति कर रहा है, हम भी एनडीए का हिस्सा बनना चाहते हैं, आप हमें एनडीए में शामिल कर दीजिए। पर आए वो मुझे कह रहे हैं कि मोदी जी मैंने बहुत काम कर लिया, अब मैं सारा कारोबार केटीआर को दे देना चाहता हूं, मैं एक बार केटीआर को भेजूंगा, आप जरा उसको आशीर्वाद दे देना। కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా? ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, నేను తీసి మీడియాకి ఇస్తా. మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడినారు? మేము చేసిన అవినీతి అన్ని కూడా ఈడీ సిబిఐ రాకుండా, లేకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి, మేము బీఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం, బీజేపీలో మెర్జ్ చేయాలన్నా గానీ, బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా గానీ దేనికైనా సిద్ధం అండి. నేను ఇదివరకు కూడా చెప్తూ వచ్చిన నా పొలిటికల్ అబ్జర్వేషన్ ప్రకారం బీజేపీ బీఆర్ఎస్ పొత్తుకు ఇది తొలి మెట్టుగా నేను భావిస్తా ఉన్నా. మరి ఇక్కడ నుంచి ఎట్లయితది ఏంది అన్నది అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, కానీ తొలి మెట్టుగా నేను భావిస్తా ఉన్నా. రైట్, మా ప్రతినిధి విజయ్ లైవ్ లో జాయిన్ అవుతూ ఉన్నారు. విజయ్, ఇందిరమ్మ ఇళ్ల లొల్లి ఇప్పుడు ట్వీట్ల వరకే పరిమితమైంది. సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం కార్యకర్తల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి, ఏం మాట్లాడుతున్నారు?
యశోమతి, ఇటు పూర్తిగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి ఈ వ్యవహారం ఇప్పుడు పూర్తిగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నట్లుగా అయితే తయారైంది. సో గతంలో మంత్రి చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, అటు సభలో మాట్లాడినటువంటి నకరేకల్ సభలో మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, సో వాటిని తిరిగి ఆ పేపర్ క్లిప్పింగ్స్ని తిరిగి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ కూడా 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు కడితేనే మేము మీ ఇంటికి వచ్చి ఓట్లు అడుగుతాము అంటూ కూడా ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నారు. కానీ ఒక్క ఇల్లును కూడా కంప్లీట్ చేయలేదంటూ కూడా కేటీఆర్ అయితే తన ఎక్స్ ఖాతా వేదికగా కూడా సో ఆయన ట్వీట్ చేస్తూ ఆ పేపర్ క్లిప్పింగ్స్ అయితే పెట్టినటువంటి సందర్భం అయితే ఉంది. సో దీన్ని ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఆయన ఎక్స్ ఖాతా వేదికగా కూడా గతంలో అంటే గత ప్రభుత్వ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఎన్ని ఇల్లులు కట్టింది, సో ఎన్ని ఇల్లులు పేద ప్రజలకు పంచింది అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ సో మీరు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు తప్ప ఇటు మీ పైన ఉన్నటువంటి ఆ అవినీతి మరకలను తుడుచుకునేందుకు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ దగ్గరికి వెళ్ళి మోకరిల్లినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీది అంటూ కూడా ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన ఎక్స్ ఖాతా వేదికగా కూడా రాసుకొచ్చినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అలాగే ఇటు ఈ గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయినటువంటి 2.5 సంవత్సరాల్లోనే సుమారుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4 లక్షల పైచిలకు సుమారుగా 4,50,000 ఇందిరమ్మ ఇళ్లను కూడా మేము నిర్మిస్తూ ఉన్నాము. వాటికి అన్నిటికీ కూడా పునాది వేశాము. ఇటు మరొక ఏడాదిలోనే మరొక 2,50,000 ఇళ్లకు కూడా నిర్మాణానికి కూడా ప్రక్రియను మొదలుపెట్టాము. హైదరాబాద్ వ్యాప్తంగానే కేవలం ఒక్క హైదరాబాద్ నగరానికి సంబంధించే 1,00,000 వరకు కూడా ఇందిరమ్మ ఇళ్లను మేము తీసుకురాబోతా ఉన్నాం త్వరలో అంటూ కూడా ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే చెప్తా ఉన్నారు. అయితే ఇటు కేటీఆర్ మొత్తం పూర్తిగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇదే రెఫరెండంగా తీసుకోవాలి కేటీఆర్. సో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అనేక రకాలుగా కూడా అధికార దుర్వినియోగం చేస్తూ అనేక రకాలుగా అక్రమంగా ఆస్తులు సంపాదించుతూ ఇటు అంటే గత 10 ఏళ్లకు సంబంధించి 10 ఏళ్ల ముందు ఎలా ఉంది కేటీఆర్ ఆర్థిక పరిస్థితి, 10 ఏళ్ల తర్వాత ఎలా ఉంది, సో ప్రతి దాంట్లో కూడా దాచుకో అన్నటువంటి స్కీమ్ని కేటీఆర్ అమలు చేస్తూ వచ్చాడు. ఆయన పర్సనల్గా ఆస్తులను పెంచుకుంటూ వచ్చాడు తప్ప రాష్ట్రానికి వారి వల్ల ఒరిగింది ఏమీ లేదు అంటూ కూడా ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే ఆయన ఎక్స్ ఖాతా వేదికగా కూడా రాసుకొచ్చినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి సుమతి. అలాగే గతంలో బీజేపీకి సంబంధించి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడినటువంటి ఆ వీడియో క్లిప్పింగ్స్ కావచ్చు, అంటే నేను ఇక రాజకీయాలకు సంబంధించి రాష్ట్ర రాజకీయాల్లో చాలా చూశాను, చాలా చేశాను, నా తర్వాత బాధ్యతలన్నీ కేటీఆర్కి అప్పగించాలనుకుంటున్నాను, మీ దగ్గరికి పంపిస్తాను, మీ ఆశీర్వాదం కావాలి అంటూ కూడా కేసీఆర్ ప్రధానిని కోరినట్లుగా కూడా ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే చెప్పుకొచ్చినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అలాగే అటు ఏపీకి సంబంధించినటువంటి బీజేపీ నాయకుడికి సంబంధించి సీఎం రమేష్ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్స్ కావచ్చు, లేకపోతే కేటీఆర్కు సంబంధించి కేటీఆర్ సొంత చెల్లి కల్వకుంట్ల కవిత చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో బీజేపీ అలాగే బీఆర్ఎస్ రెండూ కూడా ఒకటే అన్నట్టుగా కూడా కవిత చేసినటువంటి కామెంట్స్ని కూడా గుర్తు చేస్తూ ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే ఈ కామెంట్స్ని చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఇటు కాంగ్రెస్ నాయకులు కావచ్చు, అటు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఒక పక్క కేటీఆర్కు మద్దతుగా కూడా బీఆర్ఎస్ నాయకులందరూ కూడా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. మరొక పక్క కాంగ్రెస్ నాయకులు మాత్రము కేవలం గ్రామీణ ప్రాంతాలకు సంబంధించే మీరు బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు, అసలు హైదరాబాద్కు సంబంధించినటువంటి ఇష్యూ లేవనెత్తడం లేదంటూ కూడా చెప్తా ఉన్నారు. అసలు ఇంతవరకు కూడా హైదరాబాద్లో ఏ ఒక్కరికి కూడా సరైనటువంటి ఏదైతే గృహానికి సంబంధించినటువంటి అవసరాలు తీరలేదు అంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి సిచ్యువేషన్స్ ఉంది. అలాగే ఇటు కేటీఆర్ మాట్లాడుతూ కూడా ప్రతిరోజు లేచిన ప్రతిరోజు నుంచి కూడా ఎప్పుడు ఎవరు ఇళ్ల మీద పడతారో తెలియదు, బుల్డోజర్లు వేసుకొని అంటూ కూడా కాంగ్రెస్కు సంబంధించినటువంటి గవర్నమెంట్ని విమర్శిస్తూ వస్తూ ఉన్నారు. అలాగే ఒక్క ఇల్లు కూడా కొత్తగా మీరు కట్టింది లేదు, గత ప్రభుత్వం కట్టినటువంటి ఇళ్లనే మీరు పంచారు తప్ప అసలు ఒక్క ఇల్లును కూడా కట్టింది లేదు హైదరాబాద్ వ్యాప్తంగా అంటూ కూడా కేటీఆర్ చెప్పుకొచ్చారు. అలాగే గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అనేక రకాలుగా కూడా పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అందించాము. అలాగే ఇల్లు లేనటువంటి పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా రెడీ చేసి ఇచ్చాము, అలాంటి ఘనత మాదైతే, మీరు ఉన్న ఇళ్లను కూల్చినటువంటి ఘనత మీది అంటూ కూడా కేటీఆర్ అయితే అటు ఆయన ఎక్స్ ఖాతా వేదికగా కూడా ఇటు అనేక రకాలుగా కూడా ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద కామెంట్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి సుమతి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నట్టుగా కూడా తయారైంది వ్యవహారం అంతా కూడా. సో ఇటు గత 2 రోజుల నుంచి కూడా సో నిన్న కేటీఆర్ ఈ పేపర్ క్లిప్పింగ్స్ అన్నింటినీ కూడా తీసుకొని ఆయన ఎక్స్ ఖాతా వేదికగా కూడా ఈ పోస్టులు అయితే చేశారు. అనంతరం ఈరోజు తిరిగి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఆయన
కామెంట్స్ ను కూడా చేసినటువంటి పరిస్థితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇందిరమ్మ ఇండ్లే రెఫరెండంగా తీసుకొని సవాళ్లు స్వీకరించేటువంటి దమ్ము కేటీఆర్ కు ఉందా అంటూ కూడా సూటిగా కేటీఆర్ అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నిస్తా ఉన్నారు. అలాగే గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గురించి మాట్లాడటం లేదు, కానీ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల గురించి కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీకు మాట్లాడేటువంటి అర్హతే లేదంటూ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్స్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అలాగే ఇటు కేసుల మాఫీ కోసమే కాషాయ నేతల కాళ్ళు మొక్కారు అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు అయితే చేస్తా ఉన్నారు. సో ఇటు మాటల తూటాలు అయితే ఇరు పార్టీ నేతలకు సంబంధించి అటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మధ్యలో కూడా ఒక యుద్ధ వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. సుమతి. రైట్ విజయ్, థ్యాంక్ యూ సో మచ్. చూడొచ్చు, తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల విషయంలో లొల్లి మొదలైంది. ఎక్స్ వేదికగా ఇటు పొంగులేటి అటు కేటీఆర్ ఇద్దరు కూడా ఎక్స్ వేదికగా ప్రతి సవాళ్లు విసురుకుంటూ ఉన్నారు. అర్బన్ ఏరియాస్ లో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన కంటే ఎక్కువ ఇళ్లు నిర్మించిస్తామంటూ మంత్రి పొంగులేటి శపథం చేశారు, సవాల్ చేశారు. ఒకవేళ నిజంగా నిర్మించిస్తే రాజకీయాలకు దూరంగా ఉంటావా కేటీఆర్ అంటూ కూడా సవాల్ విసురుతూ ఉన్నారు పొంగులేటి. ప్రస్తుతం ఈ ఎక్స్ వేదికగా జరుగుతోన్న లొల్లిపై ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. గతంలో పొంగులేటి ఎప్పుడైతే మోడీ మాట్లాడారో, సుజనా చౌదరి మాట్లాడారో, ఈ విషయాలన్నీ కూడా ట్యాగ్ చేస్తూ కేటీఆర్ను ఉద్దేశిస్తూ సవాల్ విసురుతూ ఉన్నారు. ప్రతి సవాళ్లతో ప్రస్తుతం ఎక్స్ వేదికగా రాజకీయ లొల్లి, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లొల్లి అయితే తారాస్థాయికి చేరుకుంది. చూడాలి మరి. కార్యకర్తలు మాత్రం అన్ని చూసి గమనిస్తూ ఉన్నారు. కానీ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలు ఎటన్నా వెళ్ళని మాకు ఇళ్లు లభిస్తే చాలు అన్న ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు.